హాయ్ గైస్, మై నేమ్ ఇస్ మామల్ నెంబర్ గారు అక్షయ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ మీ అందరి ముందు ఒక యూట్యూబ్లో కానీ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను నా ఒక ఫ్రీలాన్సింగ్ సర్వీస్ అనేది నేను లాంచ్ చేశాను. దాని పేరు కూడా నేను దాని గురించి ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాను అండ్ అదర్ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసి దాని గురించి అక్కడ చెప్పాను ఎందుకు ఏంది. కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి, అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు వచ్చానంటే, నేను ఇంకో అప్లికేషన్ అనేది నేను లాంచ్ చేసేదానికి వచ్చాను. నేను ఈ సర్వీస్ స్టార్ట్ చేసేప్పుడు నేను ప్రతి ఒక్క ఆదివారం ఒక అప్లికేషన్ ని లాంచ్ చేయాలని ఒక మోటివ్ తో ఉన్నాను. సో దిస్ ఈస్ ద సెకండ్ సండే when I am starting my service. This is the second Sunday, so I am launching my second application. The application name is KS Quiz. ఈ అప్లికేషన్ ఎందుకంటే ఇది ఒక క్విజ్ టైప్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ మీకు ఒక మ్యాథమెటికల్ గా క్వశ్చన్స్ ఉంటాయి, స్పెల్లింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మీరు దాంట్లో క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని క్వశ్చన్లు మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఎన్ని క్వశ్చన్ల మీద మీరు కావాలి, లైక్ 5 or 10 or 20 మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మీ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అయితే దాన్ని బట్టి మీకు కరెక్ట్ ఆన్సర్ తిరిగితే ఫైనల్ గా ఇన్ ద ఎండ్ మీకు స్కోర్ కార్డ్ అనేది చూపిస్తుంది. హౌ మెనీ మార్క్స్ యు ఆర్ గెటింగ్ ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ కంప్లీషన్. సో దట్ ఈస్ ద అప్లికేషన్ ఓవరాల్. సో ద అప్లికేషన్ నేమ్ ఈస్ KS Quiz. సో ఫర్ దిస్ అప్లికేషన్ ఐ క్రియేటెడ్ వన్ లోగో. దాన్ని మనం ఒక ఐడెంటిఫై చేసానికి నేను ఒక లోగోని క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు ఆ లోగో కూడా చూపిస్తాను. ఇది నా లోగో, నా అప్లికేషన్ యొక్క సెకండ్ అప్లికేషన్ యొక్క లోగో ఇది. సో అనేది నేను చేశాను. సో దాన్ని కూడా నేను తయారు చేసి నేను ఒక వెబ్సైట్లో కూడా దాన్ని ఒక సర్వర్లో కూడా దాన్ని హోస్ట్ చేశాను. ఇప్పుడు అది మీకు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఏ టూల్లో కానీ మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు సెర్చ్ చేస్తే KS Solutions KSQuiz.vercel.app అని మీరు సెర్చ్ చేస్తే నా అప్లికేషన్ అనేది మీకు వస్తుంది. సో మీకు నేను ఆల్రెడీ హోస్ట్ చేసా అని చెప్పాను కదా. సో నేను నా దగ్గర సిస్టంలో దాన్ని మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇప్పుడు మీకు చూపిస్తారా అండి. సో నేను ఆల్రెడీ హోస్ట్ చేసా అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను KS Solutions KS Quiz. నేను ఆల్రెడీ సెర్చ్ చేసే వాడు చూపిస్తుంది నాకు. సో నేను సెర్చ్ చేశాను. KS Solutions KS Quiz. Here you go. This is my second application. సో ఇదేంటంటే ఇప్పుడు స్టార్టింగ్ అప్లికేషన్ లోడ్ అవుతుంది. మీకు చెప్పే కదా దీంట్లో నేను ఇప్పుడు ఏంటంటే నేను 3 కేటగిరీస్ అనేసి స్టార్ట్ చేశాను. ఏమేంటంటే మ్యాథ్, ఇంగ్లీషు అండ్ స్పెల్లింగ్. సో ఇక్కడ నేను చూపిస్తా చూడండి ఎలా రన్ అవుతుందో. ఇప్పుడు నేను వచ్చేసి స్పెల్లింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు చెప్పే కదా మనం క్వశ్చన్స్ కూడా మనకి ఎన్ని కావాలి మనం ఇక్కడ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి నేను ఒక 5 క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇట్ విల్ లోడింగ్ ద క్వశ్చన్స్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లెటర్ does picture start with? So this picture start with I think this one is lamp, right? So I am selecting L. So after selecting the option, it's showing green color. That means the option is correct. So I am going to next question. So what letter does this picture start with? This picture is apple. So in the last question I shown the correct option na. So I will show here I will select the wrong option here. So this is apple, right? So instead of A I will select E. Yeah, it will showing the A is the correct answer, E will be the wrong answer. Okay, then I am going to next question. The next question is what does this picture start with? Apple. So banana. I am selecting banana here. Fish, rat. ఇక్కడ మీకు చూసా కదా నేను ఒక రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 5 సెలెక్ట్ చేసుకున్నా. 5 క్వశ్చన్లు 4 వచ్చాయి. ఇంకా ఇప్పుడు నేను మ్యాథమెటికల్ కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ నేను 5 సెలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ చాయిసెస్ ప్రొడ్యూసెస్ ద నెగిటివ్ వాల్యూ. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఏది వస్తుంది, అన్ని నెగిటివ్ వాల్యూసే వస్తుంది. సో నేను ఆల్రెడీ అవ్వ కొట్టాను. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తుంది. వాట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ 81? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 9, బట్ ఐ విల్ సెలెక్ట్ 8 because ఇది కన్సిడర్ చేసి ఓకే దిస్ వన్ ఈస్ రాంగ్ ఆన్సర్. దట్స్ వై ఇట్ షోయింగ్ హైలైటెడ్ ఇన్ రెడ్ కలర్.
This one is correct color. It's showing it is highlighted in green color. Okay. Going to next question. What is the 7 times of 8? 56. Correct answer. What a positive value? All the above. Because all ఈ ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి పాజిటివ్ లో ఉంటుంది కాబట్టి ఆల్ ది అబౌవ్ ది ఆన్సర్. సో ఇక్కడ నేను 3 రాంగ్ ఆన్సర్లు అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 5కి 2 వచ్చాయి. ఇలాగే నేను ఇక్కడ ఇంగ్లీష్ కూడా చేశాను. ఇక్కడ కూడా 5 దానికి సంబంధించిన వితౌట్ రీడింగ్ ద క్వశ్చన్. దిస్ ఇస్ టైగర్ వియోలెంట్ కైండ్. సో చూసారు కదా నేను 3 కరెక్ట్ ఆన్సర్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నా అప్లికేషన్, ఇది నా సెకండ్ అప్లికేషన్. ఈ కేస్ క్విజ్ అనమాట ఇలా ఉంటుంది. ఇంకా మీరు ఈ అప్లికేషన్ కావాలనుకుంటే మీరు నన్ను యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎలాంటి సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కానీ నన్ను అప్రోచ్ అయితే ఈ అప్లికేషన్ని ప్రస్తుతం ఇది స్టాటిక్లో ఉంది, నేను డైనమిక్గా క్రియేట్ చేసి ఇస్తాను. కావాలంటే ఎలాంటి అప్లికేషన్ మీకు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు అప్లికేషన్ తయారు చేసాను. నేను మా టీం చాలా రెడీగా ఉన్నాము. సో మీకు నా సోషల్ మీడియాస్ ఉన్నాయని చెప్పా కదా, ఇప్పుడు మీకు నా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది కదా, ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తానండి మీకు ఎలా సెర్చ్ చేయాలో ఒకసారి. సో I connected to YouTube. I opened the YouTube. So here I am searching with my name Akshay Mamilla. Yep, this is my YouTube account. చూడండి ఇది నా యూట్యూబ్ అకౌంట్ అక్షయ్ మామిల్లా. సో ఇక్కడ నాకు 75 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఇక్కడైతే ఇంకా నేను చాలా వీడియోస్ అనేది చాలా అప్లికేషన్ కూడా తయారు చేసి దీంట్లో పోస్ట్ చేశాను. చూడండి ఇక్కడైతే ఇది నా మొదటి అప్లికేషన్. ఇది నేను చెప్పాను కదా నేను లాంచ్ చేశాను, దాని గురించి మొత్తం చేశాను. ఇక్కడ కొన్ని నేను చేసిన టెక్నాలజీ అప్లికేషన్స్ అని ఇక్కడ అప్లోడ్ చేశాను. వీడియోస్ చూసి మీకు ఏమైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఇక్కడ నేను షార్ట్స్ రూపంలో కూడా పెట్టాను. చూడండి ఇక్కడ నేను ఒక 2 years బ్యాక్ నేను ఛాలెంజ్ తీసుకొని చేశాను. చూడండి ఇంకోటి మీకు చెప్పా కదా నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వెళ్ళేసి ఇక్కడ సెర్చ్లో కేఎస్ సొల్యూషన్స్ ఇది చూడండి ఇక్కడ ఉంది కదా, మీకు కేఎస్ సొల్యూషన్స్ సెర్చ్ చేస్తే నా డైరెక్ట్ నా సర్వీస్ నేను ఒక పేజ్ క్రియేట్ చేశాక ఆ పేజ్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ మీకు నన్ను ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసి నా ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది. సో మీరు నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్షయ్ మామిల్లా అని సెర్చ్ చేస్తే నా ఒరిజినల్ అకౌంట్ వస్తుంది. చూడండి మీకు అది కూడా చూపిస్తాను, అక్షయ్ మామిల్లా. ఓకే, అండ్ ఆల్సో నాకు ఫేస్బుక్ కూడా ఉంది. ఫేస్బుక్లో కూడా వెళ్ళి మీరు అక్షయ్ మామిల్లా అని టైప్ చేస్తే నా అకౌంట్ అనేది మీకు వస్తుంది. దాన్ని బట్టి మీరు నా ప్రొఫైల్లో నా పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో మీకు చెప్పే కదా దిస్ ఇస్ మై సెకండ్ అప్లికేషన్ అని. సో నా ఫస్ట్ అప్లికేషన్ కూడా చూపిస్తారండి. అది కూడా నేను వెబ్సైట్లో హోస్ట్ చేశాను, అది కూడా ఒక సర్వర్లో హోస్ట్ చేశాను. చూడండి కేఎస్ సొల్యూషన్స్ ఫ్రీలాన్సింగ్, దిస్ ఇస్ ద వన్. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ నా వెబ్సైట్. మీరు ఈ వెబ్సైట్లోకైనా వెళ్ళి నా గురించి నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నాను మైనర్ సొల్యూషన్స్లో. సో ఇక్కడ నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, నేను ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, మొబైల్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అదే యూఐ డిజైన్, డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, అకాడమిక్ ట్యూటరింగ్ అండ్ మెంటరింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. మీరు అప్లికేషన్ మీకు తయారు చేసినమే కాకుండా మీకు అప్లికేషన్ ఎలా సర్వర్లో డిప్లాయ్ చేయాలి, ఎలా ఒక వెబ్సైట్గా క్రియేట్ చేయాలి ప్రతిదీ నేను మీకు చెప్తాను. సో ఇక్కడ నా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేను నేర్చుకున్నాను. ప్రోగ్రామ్ లాంగ్వేజ్, వెబ్ టెక్నాలజీస్, ఫ్రేమ్వర్క్స్ ఏమేమి నేర్చుకున్నాను, డేటాబేస్ నాకు దేనిపైన ఐడియా ఉంది, నేను ఏమేమి టూల్స్ పైన ఈ అప్లికేషన్ అన్ని క్రియేట్ చేస్తాను, ఎక్కడ వర్క్ చేస్తాను, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కాన్ఫిగరేషన్స్ ఉంది, ఎక్కడ అప్లికేషన్ వర్క్ చేస్తాను, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ టూల్స్ నాకు ఐడియా ఉంది, నేను నేర్చుకున్నాను. ఇక్కడ అదర్ టూల్స్ అవి దాని గురించి ఉన్నాయి. ఇక్కడ నా కాంటాక్ట్లో ఇక్కడ నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో కూడా ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ కూడా యాడ్ చేసి దీన్ని అప్డేట్ చేస్తాను ఈ వెబ్సైట్ని. సో ఇక్కడ నా కాంటాక్ట్ ఉంది. ఇక్కడ కాంటాక్ట్లో వెళ్ళి మీ డైరెక్ట్ ఇది నా ఫోన్ నెంబరు, ఇది నా పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో మీ ఇక్కడికి వెళ్ళి నా ఈమెయిల్ ఇక్కడి నుంచి అయినా నన్ను సబ్మిట్ కొట్టేసి మా టీం మీకు అప్రోచ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, దిస్ మై ఫస్ట్ అప్లికేషన్. సో మీకు ఏమన్నా ఇలాంటి అప్లికేషన్ కావాలంటే నన్ను అప్రోచ్ అయితే మీకు అప్లికేషన్ అని నేను క్రియేట్ చేసి మీకు ఇస్తాను. మెయిన్గా ఈ సర్వీస్ ఎందుకు లాంచ్ చేశానంటే స్టూడెంట్స్ కోసం లాంచ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ కానీ డిగ్రీ చదివే వాళ్ళకి
జాబ్ చూసుకునే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మాత్రం నేను చెప్తున్నాను. చూసేదానికి ప్రాజెక్ట్ అనేది చాలా మెయిన్ థింగ్. సో దానికోసము మీ ఐడియాస్ నా ఐడియాస్ బట్టి మా టీం కలిసి మీ రిక్వైర్మెంట్ మా రిక్వైర్మెంట్ కలిపి ఒక మంచి అప్లికేషన్ చేసి మీ రెజ్యూమ్ కి ఒక మంచి వెయిటేజ్ వచ్చేలాగా మేము మా టీం అయితే రెడీగా ఉంది. మీకు మంచి అప్లికేషన్ ఇచ్చి మీ కెరీర్ ని మంచిగా బిల్డ్ చేసేందుకు మా టీం అయితే రెడీగా ఉంది. మీరు కూడా రెడీ ఉంటే మీరు దయచేసి మమ్మల్ని మా ఎలాంటి సోషల్ మీడియాలో కానీ నా ఫోన్ నెంబర్ కానీ నా పర్సనల్ ఈమెయిల్ ద్వారా అయినా నన్ను అప్రోచ్ అయితే మనం చేస్తాము. అందులో మీకు ప్రతి అప్లికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్, పీపీటీలు, పీడిఎఫ్స్, డాక్యుమెంటరీస్ ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే మేమే వాళ్ళకి ఫ్రీగా జిరాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒక టీంలో 3 మెంబర్స్ కి ఫ్రీగా జిరాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ కూడా అప్లికేషన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మేము అప్లికేషన్ కూడా తయారు చేసి ఇస్తాము. సో మీకు కావాలంటే నన్ను స్క్రీన్ పై మీకు కింద నా డీటెయిల్స్ అన్ని ఉంటుంది, దాన్ని బట్టి మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. మా టీం కూడా మిమ్మల్ని కలిసి మీ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుని మేము అప్లికేషన్ తయారు చేస్తాం. సో దట్స్ ఆల్ ఇట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.